ఈ నెల 25వ తారీఖున విశాఖ జిల్లా భీమిలిలో జరగనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి సభను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నర్సీపట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఈ నెల 25వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలిలో నిర్వహించే బహిరంగ సభకు కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం లేదని తాను క్యాడర్ కు అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీ అధిష్టానం ఆదేశించిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో కార్యకర్తల సమావేశం, ఓన్లీ క్యాడర్ సమావేశం, పబ్లిక్తో కాదు క్యాడర్తో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఒక 5 చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో ముందుగా మన భీమిల్లో మన ఉత్తరాంధ్రకి సంబంధించి 34 అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మరి రేపు 25వ తారీఖున సమావేశం ఉంది. ఓన్లీ క్యాడర్ సమావేశం, ఓన్లీ కార్యకర్తల సమావేశం ఉంది. అవసరం ఉంది. ఎటు బస్సులు కూడా మనం కార్యకర్తలు సుమారుగా నర్సీపట్నం సంబంధించి సుమారుగా మన నియోజకవర్గం నుంచి 7,500 మంది వెళ్ళాలని చెప్పి ఇప్పటికే డిసైడ్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మనం ఎలా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి మీరు విసిట్ అడిగారు. ఏ సచివాలయం ఎంతమంది మనం వెళ్తారనేది కూడా ఇప్పుడు మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఇది చాలా, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటివరకు జరిగే మీటింగ్ అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మీటింగ్ అన్ని కూడా మన సంక్షేమ పథకాల విషయంలో ఏదైనా మీటింగ్ పెట్టి ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన మీటింగ్, అదే మరి కార్యకర్తల సమావేశం ఉన్నప్పుడు కార్యకర్తలు క్యాడర్ ఉన్నప్పుడు అది నియోజకవర్గాలకు సంబంధించింది. కానీ అందుకంటే లాస్ట్ ఇయర్ మనం దగ్గరికి వచ్చాం, మొత్తం నియోజకవర్గంతో కూడా వెళ్దాం సీఎం గారు వస్తాయి. కానీ ఇది అలా కానీ మీ సమావేశం జరగబోయే సమావేశం ఓన్లీ కార్యకర్తల సమావేశం. సుమారుగా మన నర్సీపట్నం నుంచి 7,500 మంది మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడంటే అది 25వ తారీఖున భీమిల్లో మనం వెళ్ళాలి. మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది మీటింగ్. 3 గంటల నుంచి 4-5 గంటల వరకు ఉంటుంది కనుక 2 గంటలు ఉంటుంది కనుక మనం ఉదయం నుంచి 10 గంటల నుంచి మనందరం కూడా మరి మీకు ట్రాన్స్పోర్ట్ అది అరేంజ్ చేస్తాం, మీకు వెహికల్స్ పంపిస్తాం. మరి 10 గంటల నుంచి మనం బయలుదేరి వెళ్ళి మధ్యలో మొన్న ఎలాగైతే మీరందరూ కూడా బ్రహ్మాండంగా మన బస్సు యాత్రకి నర్సీపట్నం దగ్గరలోనే మీరందరూ కూడా వచ్చి ఒక 5 కిలోమీటర్ల దూరం నుండి వెంటనే ఇక్కడ వచ్చే కార్యక్రమం చేసాం. అదేవిధంగా మనం కూడా 10 గంటల నుంచి బయలుదేరి మధ్యలో ఎక్కడ దగ్గర లంచ్ ఏర్పాటు చేసుకుంటాం. మనం అది కూడా ఏ గ్రామం కా గ్రామం మనం కూడా చేస్తాం. అది కూడా ఏ బస్సు కా బస్సు, ఏ వెహికల్ పెడితే ఆ వెహికల్ సంబంధించింది ఫుడ్ అది కూడా అందులో అరేంజ్ చేసే విధంగా చేయాలి. కనుక మనం ఎటు బస్సులు కూడా 10 గంటలకి నుంచి మూవ్ అయిపోవాలి. ఎటు బస్సు దగ్గర నుంచి ఒక 3 గంటలు పట్టాలి సార్. 3 గంటలు పట్టదు. భీమిలి ఎంత పడుతుంది సార్? 3 అవర్స్ అంటే ఇక్కడ నుంచి 3 అవర్స్ పడుతుంది. ఇలాగా నాగర్పురం ఎంత రావాలంటే గంట ఎక్స్ట్రా పడుతుంది. ఏదైనా 4 అవర్స్ మనం జర్నీ చేయాలి.